సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు. ఆనందో బ్రహ్మ గోవిందో. ఏ పాయింట్ నచ్చింది? పాయింట్ వచ్చేది సినిమా అంతా నచ్చింది భయ్య, సినిమా అంతా నచ్చింది. సినిమా మొత్తం నచ్చినా కానీ దాంట్లో ఒక హైలైట్ పాయింట్ ఉంటుంది కదా. సినిమాని రిలీజ్ చేయడమే హైలైట్ పాయింట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇతనికి ఏమన్నా చెప్తాడు. అదే భయ్య హైలైట్ సీన్స్. సైకిల్ కోటి చైన్ తీసే సీన్ ఉంటది కదా, సేమ్ కానీ వేరే లెవెల్ ఇచ్చాడు అది. దానికి ఈ సినిమాతో సైకిల్ చైన్ల సేల్ ఎక్కువ పెరిగిందంటారు, మీరేమంటారు? పెరిగిపోయింది ఆల్రెడీ ఏపీ తెలంగాణ దొరకపోతుంది. ఏపీ నుంచి బస్సులు వేయించుకున్నాం భయ రాత్రి. ఆల్రెడీ ఇక్కడ 20-30 చైన్లు తెచ్చాం మేము నైట్ అంతా కష్టపడి. మొత్తం అందరికి ఇచ్చేసాం చైన్లు. సైకిల్ తెచ్చి అదే రీక్రియేట్ చేస్తే బాగుండేది కదా. అది ఒక నాగార్జున గారు చేస్తేనే అది. సైకిల్ చైన్ సర్వ హక్కులు అక్కినేని ఫ్యామిలీకి అండ్ అక్కినేని ఫ్యాన్స్ కి తప్ప వేరే హీరో ఏ చెత్త నా కొడుకు పట్టుకున్నా అది రాదు. నాగార్జున ఒక్కడే. ఎవ్వరు ఇండస్ట్రీలో ఒకటే. సినిమా హిట్ అయినా ఒకేలా ఉంటాడు, సినిమా ఫ్లాప్ అయినా ఒకేలా ఉంటాడు. మా కింగ్ నాగార్జున ఎప్పుడు గర్వం చూపించుకోలేదు. అండ్ అది కింగ్ నాగార్జున అంటే అది నాగేశ్వరరావు గారి నుంచి నేర్చుకునేది. సినిమాలో నాగార్జున గారిది 100th మూవీది కూడా అనౌన్స్ చేస్తానని చెప్పారు. అదేమైనా అనౌన్స్ చేశారా? జరుగుతుంది, త్వరలో అనౌన్స్మెంట్ వస్తుంది. ఓన్లీ వన్ అండ్ ఓన్లీ కింగ్ నాగార్జున. ఒక అన్నమయ్య చేయాలన్నా, ఒక శ్రీరామదాస్ చేయాలన్నా, ఒక సిడి ఆఖరికి జీసస్ గా చేయాలన్నా కింగ్ నాగార్జున తప్ప ఏ హీరోకి చేత కాదు. వాళ్ళకి సెట్ కాదు. ఎందుకంటే అది ఎవ్వరు తీయలేరు భయ్య, ఎవ్వరు తీయలేరు. ఓన్లీ తన సినిమాని తననే భర్తీ చేయగలుగుతాడు. తన రాతను తనే రాసుకున్న వాడే హీరో. శివ నాగార్జున. అందరు రాత రాసేది బ్రహ్మ అయితే సినిమా రాత రాసేది నాగార్జున. యువ సామ్రాట్ నాగార్జున. అయితే అన్న శివ సినిమాని ఇండస్ట్రీతో పోలుస్తారు. ఆఫ్టర్ శివ, బిఫోర్ శివ. అవును, అది ఎవరి గ్రీన్. ఎవరు ఏ మనిషిని అడిగినా చిన్న పిల్లోడైనా చెప్తారు. అది ఇప్పుడు పుట్టిన తరాలైనా నెక్స్ట్ జనరేషన్ అని చెప్పగలుగుతారు. ఆఫ్టర్ శివ, బిఫోర్ శివ. శివ సినిమా వచ్చినప్పుడు మీ ఏజ్ ఎంత? శివ సినిమా వచ్చినప్పుడు నాకు 11 years. అప్పట్లో ఆ సినిమాని చూశారా? చూశాను. మా డాడీ నాకు అంగడికి పంపించేవాడు అగ్గిపెట్ట సిగరెట్ తేపమని. అగ్గిపెట్ట మీద తెస్తుంటే, అగ్గిపెట్ట బీడికడ తెస్తుంటే ఆ అగ్గిపెట్ట మీద శివ బొమ్మ ఉండేది. అది చూసి ఇన్స్పిరేషన్ అయ్యి ఈయన ఎవర్రా ఫేస్ లోంచి వైబ్రేషన్ ఇలా వస్తుందని చూశాను. ఆ రోజు నుంచే ఫ్యాన్ అయ్యాను. అగ్గిపెట్టని చూసి మీరు ఫ్యాన్ అయ్యాను. శివ అగ్గిపెట్ట మీద ఎప్పుడు అంగటి పోయినా శివ, ఎప్పుడు అంగటి పోయినా ఏం నంపి శివాని టీవీలో చూసాము. అగ్గిపెట్ట శివ అనేవాళ్ళం మేము. అగ్గిపెట్ట శివ అయ్యండి అనేవాళ్ళం. నాగార్జున పోయి అంగటికి పోయి ఆర్జీవి గారు ఎవరి గ్రీనింగ్ ఆయన. అప్పుడు మాకు చిన్న వయసు, డైరెక్షన్ తెలియదు. ఈ హీరోలు మాత్రమే సాంగ్స్ పాటల మీదనే వెళ్ళిపోయే వాళ్ళం. అతను జస్ట్ ఎందుకు మన ఆల్రెడీ బాలీవుడ్ మూవీస్ చేసి ఇప్పుడు మూవీ ఎలా ఉందండి? చాలా బాగుంది. నాకు నాగార్జున అంటే చాలా ఇష్టం. నేను నాగార్జున ఫేవరెట్ హీరో ఫ్యాన్స్ అన్నమాట. మూవీ అయితే చాలా బాగుంది. అమలా గారు అయితే ఇంకా సూపర్ ఉండరు. మాటలు లేవు. క్రేజీ, అంతే క్రేజీ. చాలా రోజులు 36 సంవత్సరాల తర్వాత రిలీజ్ అయింది కదా, అప్పుడు మీరు పుట్టక ముందు రిలీజ్ అయింది కదా, అప్పుడు చూస్తున్నా కదా, ఎలా అనిపిస్తుంది? బేసికల్ గా పాత మూవీస్ ఏం చెప్పాలి, పాత మూవీస్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఇంకా మెయిన్ గా నాగార్జున మూవీస్ అంటే ఇంకా చాలా ఇంట్రెస్ట్. శివమ్మని రీ రిలీజ్ కోసం వెయిటింగ్. శివమ్మని రీ రిలీజ్ కోసం. యా, శివ మూవీ ఎవరు రీమేక్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎవ్వరు చేయలేరు. ఎవ్వరు నాగ చైతన్య, అఖిల్ ఎవ్వరు చేయలేరు. నాగార్జున ఇస్ ద బెస్ట్, అంతే. ఆ రోజుల్లో ట్రెండింగ్ కదా సాంగ్స్, ఇప్పుడు ఎలా అనిపించింది మీకు? అసలు చెప్తున్నా కదా, ట్రెండింగ్ అంటే స్క్రీన్ మీద అంత పెద్ద వాల్యూమ్ సౌండ్ తో వింటే మాకే ఇంకేం చెప్పాలి, మాటలు రావు, అంతే. అర్థం కాదు నాకు. విజిల్ రాదు.
విజిల్ రాదు. ఫేవరెట్ సీన్ అది ఆబ్వియస్లీ. క్రేజీ క్రేజీ. నాగార్జునకి పిచ్చ ఫ్యాన్ మేమిద్దరం. చూపింది ఏం మారలే, ఏం మారలే. ఇప్పటికే హ్యాండ్సమ్, అప్పటికే హ్యాండ్సమ్, ఎప్పటికే హ్యాండ్సమ్. వి లవ్ నాగార్జున. సల్మాన్ ఖానా కూలీ మేము పోయినాం. అబ్బా అది కూడా క్రేజీ అసలు. కూలీ అంతే అండి. మేము నాగార్జున గురించి చెప్తే మాకు మాటలు రావు, అంత పెద్ద ఫ్యాన్స్ మేము నాగార్జునకి. డైలాగా నాకు డైలాగ్స్ రా. పాటనే సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు. అంతే. ఓకే అంతే. వెల్కమ్. చాలా బాగుంది మూవీ. నా ఫేవరెట్ మూవీ. ఆల్రెడీ చూసినాం కానీ ఇప్పుడు మళ్ళీ చూస్తే మంచి ఎక్స్పీరియన్స్. చాలా బాగుంది. అది వేరే లెవెల్ వైబ్ అసలు. చాలా ఉరినాం మేమిద్దరం. మంచిగా ఉంటుంది. అమలా గారు చాలా బాగున్నారు. బాగా అనిపించింది. అంతే బాగా అనిపించింది. ఆర్జీవి గురించి నాకు పెద్ద ఏం తెలియదు అసలు. ఆయన సినిమాలు కూడా తెలియదు. ఇదే నాకు ఇది తీసిందని నాకు ఇది వచ్చినాకనే తెలిసింది. మొన్ననే తెలిసింది. ఓకే బాగా. 4Kనా? బాగుంది. బాగుంది ఎక్స్పీరియన్స్. నాగార్జునదా ఇలా ఉందని మళ్ళీ అడుగుతూ భయ్యా ఇలా ఉంది కాదు. సినిమా ఇండస్ట్రీ భగవద్గీత మళ్ళీ వచ్చిన చూడడానికి అసలు ఆసము 4K వచ్చింది ఇంకా బాగుంది. అసలు ఇప్పుడు ఫ్రెష్ రిలీజ్ సినిమాలా ఉంది భయ్యా. ఆర్ఆర్ ఆ మేకింగ్ ఆ షార్ట్స్ ఎవ్రీ షార్ట్ మెస్మరైజింగ్. మళ్ళీ కొత్త చెప్పేది ఏం లేదు కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈ ఎక్స్పీరియన్స్ని చూడాలి. మళ్ళీ ఒకసారి ఆస్వాదిస్తే బాగుంటుంది సినిమా. సూపర్ ఎక్స్ట్రాడినరీ. మీరు కొత్త ఫ్రెష్ లేటెస్ట్ సినిమా చూసిన ఫీలింగ్ ఉంటుంది మీకు. చాలా బాగుంటుంది సినిమా. చూడండి ఖచ్చితంగా అందరూ చూడండి. తెలుగు వాళ్ళు తెలుగు సినిమా ప్రేమించే వాళ్ళందరి సినిమా చూడండి. సూపర్. అంటే ఇప్పుడు చూస్తే అనిపిస్తుంది అంటే కొత్త కొరడే బాయ్ సైడ్ అనిపిస్తుంది యాక్చువల్గా. అలా అనిపిస్తుంది కానీ ఒక శ్రీ అంటే సినిమా ఏం చెప్పలేదు భయ్యా. నాగార్జున అప్పుడు అట్లే పెట్టలేదు. నాగార్జున ఒకటి చేంజ్ కాలేదు. ఇప్పుడు మళ్ళీ పెట్టి తీసినా పార్ట్ 2 తీసినా మళ్ళీ ఆడుద్దేమో. ఆ లుక్ లో నాగార్జున అది ఎక్స్ట్రాడినరీ. ఎవరు చేయదు దానికి గెలుకొద్దు. అది అట్లే ఉండండి. కల్ట్ క్లాసిక్ దాన్ని గెలికి కరప్ట్ చెడకూడదు మనవి. ఎవరు చేయొద్దు దాన్ని. అట్లే ఉండాలి. అది ఆల్ టైమ్ క్లాసిక్. సార్ శివ మూవీ చూసారా? చూశాను. ఎలా అనిపించింది ఇప్పుడు 4K ఎక్స్పీరియన్స్? 4K ఎక్స్పీరియన్స్ అప్పటికన్నా ఇప్పుడే ఇంకా చాలా బాగుంది. అప్పుడంటే అప్పుడున్న టెక్నాలజీ, అప్పుడున్న మూవీ ఇది వేరు, ఇప్పుడున్న టెక్నాలజీస్ వేరు. అన్నీ బాగా డెవలప్ అయిపోయినాయి. అది కూడా డెవలప్ చేసింది కూడా ఇండస్ట్రీని మన సూపర్ స్టార్ కృష్ణ గారు అని చెప్పుకోవాలి. అన్నీ కూడా డాల్బీ కానీ 70mm కానీ అవన్నీ ఇంట్రడ్యూస్ చేసింది ఆయనే. ఆ రోజుల్లో అంత కష్టపడి ఆయనే ఇంట్రడ్యూస్ చేశారు. కానీ ఆ రోజుల్లో ఆ శివ సినిమా రిలీజ్ అయ్యేసరికి మేమంతా కూడా మంచి టీనేజ్ చదువుకునే రోజుల్లో ఉండేవాళ్ళమే. బట్ ఆ రోజుల్లో ఆ సినిమా అంత పెద్ద ఘన విజయం సాధించింది వైజాగ్లో. నేను జగదాంబ థియేటర్లో చూసా ఆ సినిమాని. జగదాంబ థియేటర్ అంటేనే ఇప్పుడంటే అన్ని థియేటర్లు కాంపాక్ట్ థియేటర్లు అయిపోయినాయి. అప్పుడులో జగదాంబ థియేటర్ అంటే అదొక పెద్ద గోడౌన్. ఆ గోడౌన్లోని కూడా 170 రోజులు ఆడిన సినిమా అదొక్కటే. అయితే సినిమాని బిఫోర్ ఇండస్ట్రీ ఆఫ్టర్ ఇండస్ట్రీ అంటారు, మీరేమంటారు? 100% అదైతే 100% బిఫోర్ ఇండస్ట్రీ ఆఫ్టర్ ఇండస్ట్రీ అనుకోవాలి. మళ్ళీ ఇలాంటి సినిమా తీయగలిగే సత్తా కూడా ఎవరికి లేదు అని చెప్పొచ్చు ఇండస్ట్రీలో. ఎందుకంటే కొత్త డైరెక్టర్లు వస్తున్నారు, కొత్త స్టోరీలు వస్తున్నారు. టీనేజ్ లో ఉన్నప్పుడు 30 సార్లు ఈ సినిమాని చూశారు అని చెప్పారు కాలేజ్ బంగొట్టి. అసలు ఇన్ని సార్లు ఎలా చూడగలిగారు? పాటలు కానీ, భవానీ రోల్ కానీ, లేదు అంటే భరణి గారి రోల్ కానీ, లేదు నాగార్జున అప్పుడులో యాక్చువల్గా నాగార్జున ఫస్ట్ మూవీ వచ్చేసి విక్రమ్ సినిమాతో ఇంట్రడ్యూస్ అయ్యారు ఆయన. బట్ ఆ సినిమా చూసిన తర్వాత ఈయన ఎందుకు పనికొస్తాడా, ఎందుకు పనికిరాడా అనుకున్న టైంలో కూడా శివ, గీతాంజలి పెద్ద హిట్లు కొట్టి అప్పుడే పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు ఆయన. ఇప్పుడు అందరూ చెప్పుకుంటున్నారు పాన్ ఇండియా స్టార్లని అవని ఇవని. బట్ ఆ రోజుల్లో ఆయనే పాన్ ఇండియా స్టార్. అయితే శివ మూవీలో మీకు నచ్చిన ఒక సాంగ్ చెప్పండి. ఆనందో బ్రహ్మ గోవిందో
ఓకే సార్, అయితే ఈ సినిమాలో జేడి చక్రవర్తి గారు ఉన్నారు కదా, జే దుర్గా భవాని క్యారెక్టర్, జే దుర్గా క్యారెక్టర్ భవాని మనిషిగా, ఆయనకి జేడి అని చెప్పేసి ఈ సినిమా నుంచే పేరు పడ్డదా? ఎగ్జాక్ట్లీ ఈ సినిమా నుంచే వర్మ గారే పెట్టారు ఆ పేరు కూడా. ఇంతకుముందు చక్రవర్తినే ఉండేది. చక్రవర్తినే ఉండేది. ఈ సినిమా తోటి జేడి అని వచ్చిందని చెప్తున్నారు, మీరేమంటారు? ఎగ్జాక్ట్లీ అదైతే 100% వర్మ గారే దానికి పునాది కూడా వేసింది, ఆ జేడి అన్న దానికి కూడాను. ఓకే సార్, మీకు నాగార్జున గారు కాకుండా ఈ సినిమాలో నచ్చిన ఒక క్యారెక్టర్? ఇంకా ఎవరు చేయలేరు, నాగార్జున గారు తప్పించారు. ఈ సినిమాలో నాగార్జున గారిని తప్పించి జేడి చక్రవర్తి. జేడి చక్రవర్తి గారు ఎగ్జాక్ట్లీ. అంటే జేడి చక్రవర్తి అని సెకండ్ హీరో అనుకోవచ్చా మనం ఈ సినిమాలో? అనుకోవచ్చు, బట్ అట్స్ నెగిటివ్ రోల్ కాబట్టి ఆయన విలన్ గానే అంగీకరించాలి ఈ సినిమా వరకును. అయితే దీంట్లో శుభలేఖ సుధాకర్ గారు, ఆయన కూడా చాలా యంగ్స్టర్ గా ఉన్నాడు, చాలా యంగ్స్టర్ గా ఉన్నాడు ఆ టైంలో, ఆ రోజుల్లోనే. ఆయన యాక్టింగ్ ఎలా ఉంది దీంట్లో? అప్పట్లో అంటే ఇప్పట్లో అయితే తాతయ్య లెక్క చెప్పేస్తున్నాడు, అప్పట్లో ఎలా ఉంది ఆయన యాక్టింగ్? ఒక కేఫ్ లో ఒక సీన్ ఉంటది, ఆ సీన్ లో అమోఘంగా చేశాడు ఆయన. అమలాతోని అందరితోని, అమలా వచ్చి వెనకమాల వచ్చి ఇలా కొట్టడము, అది ఆ శివాని పరిచయం చేస్తారు అప్పుడు. ఎగ్జాక్ట్లీ అవును. అప్పుడు అమలా గారు అక్కడే చూసి లవ్ లో పడతారు ఆయన్ని, అక్కడే చూసి లవ్ లో పడచ్చు, పడ్డారో లేదో అన్నది మనకు తెలియదు, వర్మ గారికి తెలుసు. ఓకే, అయితే ఇప్పుడు ఉన్న యంగ్స్టర్స్ డైరెక్టర్ లో ఈ సినిమాని బీట్ చేయగలిగింది ఎవరు? ఎవరు చేయలేరు. ఇలాంటి సినిమాని తీయగలిగిన సత్తా ఎవరికైనా ఉందా? ఇలాంటి సార్ ఖచ్చితంగా ఎవరికి ఒకరికి ఉంటది కదా, ఆ ఒక్క పేరు చెప్పండి. ఆ ఒక్క డైరెక్టర్ అనేది ఎవరు చెప్పలేము, ఎందుకంటే ఇప్పుడున్న డైరెక్టర్లు అందరూ ఎవరు బాణీలో వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం ఎవరిని కూడా ఈ సినిమా మళ్ళీ చేయగలరు అని మనం అనుకోలేము, కానీ చేయగలిగితే కనుక మళ్ళీ వర్మ గారే చేయగలరు. అయితే ఇప్పుడు రిలీజ్ ట్రెండింగ్ లో ఈ సినిమా హైయెస్ట్ కలెక్షన్ చేస్తుందా? 100% చేస్తుంది. ఎందుకంటే రేపు కూడా ఏదో సినిమా ఉంది, నువ్వు వస్తానంటే నేను వద్దంటాను, ఏదో సినిమా కూడా ఉంది రేపు. కానీ ఈ రిలీజ్ అన్నది ట్రెండ్ ని మార్చేది, ఇది ఒక ట్రెండ్ సెట్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. అయితే బాహుబలి సందీప్ రెడ్డి వంగ వాళ్ళకంటే ముందు వచ్చిన వాడే ఆర్జీవి, ఎప్పుడో ట్రెండ్ సెట్ చేసినాడు. ఇప్పుడు వీళ్ళు ఊకే పిచ్చుకల్లాగా ఎగురుతున్నారు, కానీ ఫస్ట్ ఆయన వేసిన బీజిఎంలోనే అందరు నడుస్తున్నారు, ఆయన బాటలోనే నడుస్తున్నారు. కాలర్ ఎగిరేసుకున్న వాళ్ళు ఆ రోజుల్లోనే ఎగిరేశారు, ఈ రోజులో ఆయన ఇన్స్పిరేషన్ తీసుకుని ఈ రోజు ఎగిరేస్తారు. అయితే ఈ తరంలో ఉన్న డైరెక్టర్ల దగ్గర నుంచి ఇలాంటి సినిమా వస్తుందా? బాబు నేనే దొరికారా ఈరోజు, అందరు వెళ్ళిపోయారు, నన్నే పట్టావారు. ఇలాంటి సినిమా ఈ తరంలో ఉన్న డైరెక్టర్ల నుంచి రావచ్చా? ఇలాంటి సినిమానా? ఈ శివ లాంటి మూవీ ఎప్పుడు ఏ డైరెక్టర్ కూడా తీయలేడు, ఇది ఓన్లీ ఆయనకు మాత్రమే సొంతం. ఇప్పటికి ఆ చైన్ ఎవరైనా ట్రెండ్ సెట్ చేయగలుగుతున్నారా, దాన్ని క్రాచ్ చేయగలుగుతున్నారా? ఆ మేనరిజాన్ని ఎవరు చేయలేరు. సో ఎప్పటికీ నేటి తరం కానీ వచ్చే తరం కానీ ఎప్పటికైనా సరే శివ ఒక ఇన్స్పిరేషన్, దాని నుంచి పైకి రావాలి మూవీస్. ఆయన ఎలా ఉందన్న మూవీ? శివ మూవీ గురించి నేను చెప్పనక్కర్లేదు. స్పెషల్గా ఇది గోల్డ్ 24 గోల్డ్ అంటారు కదా, 24 క్యారెట్ గోల్డ్. ఆ విధంగా ఇది 24 క్రాప్స్ చేసినటువంటి ఒక గోల్డ్ మూవీ. ఎలా అనిపించింది అన్న ఇన్ని రోజుల తర్వాత స్క్రీన్ మీద నాగార్జున గారు ఇలా చూడటం? ఎప్పుడైనా ట్రెండింగ్ మూవీ కదా, వన్ ఆఫ్ ది ట్రెండింగ్, ఎప్పటికీ ట్రెండింగే ఇది. ఎప్పుడప్పుడు కోహినూర్ డైమండ్ ఒక ఎగ్జిబిషన్ పెడితే ఎలా ఉంటుంది, ఆ విధంగా దీన్ని థియేటర్లో ఉంచారు. ప్రతి ఒక్కరూ థియేటర్కు చూడాల్సిందిగా అనుకుంటున్నాం. ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చాలా బాగుంది, మంచి క్వాలిటీలు ఇచ్చారు, అందరూ చూడండి. ఇంకోటి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఆర్జీవి గారు అంటే ఐస్ క్రీమ్ అనుకుంటున్నారు, ఆయన ఒక మౌంట్ ఎవరెస్ట్, అది గుర్తించి ఆయనని మేమైతే ఎలా అనుకుంటున్నామో ఒక మౌంట్ ఎవరెస్ట్ లాగా ఆయన ఉండాలని, మళ్ళీ ఐస్ క్రీమ్ లాంటి సినిమాలు చేయకూడదని ఆయన ఒక ఫ్యాన్గా నేను ఆయన్ని వేడుకుంటున్నాను. ఎవరు చేసినా బాగోదు, ఆయన ఓన్లీ కింగ్ నాగార్జున గారు కింగ్. సెట్ కార్ అని కాదు, ఓన్లీ కింగ్ నాగార్జున గారు చేశారు. రాకూడదు, వద్దు.